గత కొన్ని రోజులుగా సైలెంట్ గా ఉన్నటువంటి కవిత ఎపిసోడ్ పైట్ల సైలెంట్ గా బీఆర్ఎస్ పార్టీ ఉండడంతో అనేక రకాల ఊహాగానాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా కవితకు సంబంధించినటువంటి అనుచరులు కూడా అనేక రకాల ప్రచారాలు అయితే చేస్తున్నారు. లేదా కవిత సాగించినటువంటి వ్యవహారాన్ని పూర్తిగా ఇటు ఆంధ్రజ్యోతితో పాటుగా కొన్ని సోషల్ మీడియాలో కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తం మీద కవిత ఏం చెప్పబోతున్నారు ఈ మీడియా చిట్ చాట్లో తెలుసుకుందాం. మా ప్రతినిధులు కవిత నివాసం దగ్గర నరేష్ ఉన్నారు, అలానే బీజేపీ బీఆర్ఎస్ కార్యాలయం దగ్గర మా ప్రతినిధి నరసింహరావు, అలానే ఇటు గాంధీ భవన్ దగ్గర మా ప్రతినిధి రాజేష్ ఉన్నారు. సో మొత్తం మీద ముందుగా పెంటపాటి పుల్లారావు గారితో మాట్లాడదాం. ఒక సీనియర్ అనలిస్ట్ ఉన్నారు. సో ఈ అంశం పట్ల పుల్లారావు గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ పుల్లారావు గారు, మీరు చూస్తున్నారు అంటే మీరు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి రాజకీయాలను చాలా దగ్గర నుండి చూస్తారు, దేశ రాజకీయాలను కూడా దగ్గర నుంచి చూస్తారు. సో తెలంగాణలో ముఖ్యంగా కేసీఆర్ కుటుంబంలోనే ఒక చిచ్చు మొదలైంది. తన కుమార్తెనే బయటికి రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో ఆమె కాంగ్రెస్ వైపు వెళ్లేటువంటి ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఒక బిడ్డ అనేటువంటి మమకారంతో కేసీఆర్ చర్యలు తీసుకోకుండా సైలెంట్ గా ఉన్నారు. సో ఓవరాల్ గా ఈ ఎపిసోడ్ ని చూస్తే ఏమనిపిస్తుంది? కాంగ్రెస్ లో కవిత చేరేందుకు చేసినటువంటి ప్రయత్నాలు చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఒకటి, కాంగ్రెస్ లో చేరటానికి ప్రయత్నం పైనుంచి వెళితే జరగదు పని. తెలంగాణలో ముఖ్యమంత్రి ఉన్నాడు, ఆయన చాలా పవర్ఫుల్ కాంగ్రెస్ పార్టీలో, అందరికి తెలిసిన విషయం. ఆయన మా చలమని అవుతాడు, ఆయనతో సెట్ చేసుకుంటే ఆ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తాడు. ఆయన వద్దంటే వాళ్ళు తీసుకోరు ఢిల్లీలో, ఎందుకంటే ఇక్కడ అల్లర్లు అవుతాయని. ఆయనతో సెటిల్ చేసుకుని, రేవంత్ రెడ్డి గారితో సెటిల్ చేసుకుని అంతా స్మూత్ గా ఉండను. ఈజీగా ఆమె కావాలి పార్టీకి చాలా ముఖ్యం అంటే ఎస్ అంటారు. ముఖ్యంగా ఏమిటంటే ఆ పైనుంచి మీ రిపోర్ట్స్ ప్రకారంగా పైనుంచి వెళ్ళారు, పైనుంచి వెళ్తే కింద అడుగుతారు, నో అంటారు, అంతే. ఎలా పెట్టుకుంటే ఒక పవర్ఫుల్ పర్సనాలిటీ ఇంకో పార్టీ నుంచి ఈ పార్టీకి వస్తే లోపల ఉన్న వాళ్ళు అబ్జెక్ట్ చేస్తారు. బీజేపీలో కూడా జరిగేది అదే, కాంగ్రెస్ లో జరిగేది అదే, చిన్న చిన్న ప్రాంతీయ పార్టీలో కూడా బయట వాళ్ళు వచ్చేటప్పటికి బెదిరిపోతూ ఉంటారు. సో ఆ కరెక్ట్ స్ట్రాటజీ ఏంటి? ఆమె ఎక్కడే సెటిల్ చేసుకోవచ్చు. ఇక్కడే కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరి దగ్గరికి వెళ్ళి నేను జాయిన్ అవుతా, నేను ఇలా రూల్స్ ఫాలో అవుతా అని చెప్పాలి, ఎమ్మెల్యేలు తీసుకొస్తా, మినిస్టర్ అవ్వాలి, ఏం లేకుండా చేస్తే వాళ్ళు ఎస్ అంటే ఆమెకు చక్కగా మంచి ఒక షెల్టరా, లేకపోతే ఒక రూటా, ఒక మంచి అవకాశం వద్దని పనిచేసుకోవటానికి కాంగ్రెస్ పార్టీలో. ఇది కరెక్ట్ అయితే ఆ పైకి వెళ్ళి కింద వద్దన్నారంటే ఇంకా తీసుకోరు. సో ఇప్పుడు సొంత ప్రయాణాలు చేయాలంటే చాలా కష్టం. సొంత ప్రయాణాలు ఒక ఆందోళనలో చేయొచ్చు, ఒక అజిటేషన్ లో చేయొచ్చు, అంతేగాని ఊరికి నేను పార్టీ పెడతా మీరు వచ్చేయంటే ఎంతో చారిస్మా ఉండాలి, వెనకాల ఎంతో మంది ఉండాలి. అంత సింపుల్ విషయం కాదు. కానీ సొంత పార్టీ పెట్టుకోవడంలో తప్పు లేదు, అదే చెప్తున్నా. ఎందుకంటే ఆమె ఏమాత్రమైనా ఆ పాపులారిటీ ఏమున్నది, వెనకాల జనం వస్తారా, వర్కర్స్ వస్తారా, తెలిసిపోతారు కదా. పార్టీ పెట్టుకోవాలి, సొంత పార్టీ పెట్టుకోవాలంటే చాలా ధైర్యం కావాలి, చాలా ఎవరైనా. ఎందుకంటే పెద్ద రిస్క్ తీసుకుంటున్నారు, ఒంటరిగా ఏదాలి, ఫెయిల్ అయిపోతే ఫినిష్ అయిపోతావు, ఏం చేసుకోవాలి. సో చూద్దాం, ఆమె బీఆర్ఎస్ నుంచి బయటకు వస్తే, ఇంకా ఒఫీషియల్ గా ఏం రాలేదు కదా, మనం కూడా స్పెక్యులేట్ చేస్తున్నాం కదా, అంతే కదా. బయటకు వస్తే కాంగ్రెస్ పార్టీ తీసుకోదు, తీసుకుంటే చాలా లేమ్ గా తీసుకుంటారు, జాయిన్ అవుతారు ఢిల్లీలో, ఇంక అంతే. సో ఆ వెళ్ళదు, బీజేపీకి వెళ్ళదన్నది. బీఆర్ఎస్ లోనే సైలెంట్ గా ఉంటారా, ఏమన్నా చేస్తారా, లేకపోతే కొత్త పార్టీ. కానీ బీఆర్ఎస్ లో సైలెంట్ గా ఉండేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు కనుక చూస్తే కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయని చెప్పని, లేదా పార్టీలో కోవర్ట్ ఉన్నారని, కేసీఆర్ బిడ్డగా ఉన్నటువంటి తనకే ఇట్లాంటి పరిస్థితి అయితే భవిష్యత్తు మిగతా సామాన్య కార్యకర్తల పరిస్థితి ఏంటంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇక బీఆర్ఎస్ తో తనకు ఉన్నటువంటి పేగుబంధాన్ని తెంచుకున్నట్టుగానే మనకు స్పష్టమవుతోంది. సో ఆమె కాంగ్రెస్ తన దారి ఎంచుకునేందుకు కాంగ్రెస్ వైపు చూసినట్టుగా కూడా మనకు తెలుస్తోంది. మీకు చిన్న సామెత ఉన్నది, బ్లడ్ ఇస్ థిక్కర్ దెన్ వాటర్, అంటే రక్తం నీరు కంటే బలం థిక్. 2016లో స్టేజ్ మీద ఈ అఖిలేష్ యాదవ్ ఆయన తండ్రిని తోసేశాడే. 50 సంవత్సరాలు 20 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన ములాయం సింగ్ ని తోసాడు, అదంతా వీడియోలో ఉన్నది. తిట్టేశాడు, మైక్ లాగేశాడు, అతను మళ్ళీ కలిసిపోయారే. మీకు ఉదాహరణ తీసుకొస్తున్నా. మీరు నా వ్యూ ఏంటంటే అవే వరకు అవి అనకూడదు, మనం అవలేదు కదా ఇంకా. అంటే మీరేమంటారు, ఇవన్నీ ఉత్తరాలు రాశారు కదా, ఇలా అన్నారు కదా, అలా తిట్టారు కదా, అవన్నీ కరెక్టే. కానీ అది అవలేదు కదా అంటున్నాను నేను. ఇంకా అవే కాదు దారి,
ఇప్పుడు కనపడే దారి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. అవును. ఊరికినే తీసుకోరు. ఇంకోళ్ళు వచ్చి నాకు మంత్రి కావాలంటే ఇక్కడ కూర్చుంటాను, నేను పెత్తనం చేస్తాను, ఢిల్లీలో నాతో మా ఖార్గే గారు మాట్లాడతారు, ఇంకెవరు మాట్లాడరు. ఆ కాంగ్రెస్ పార్టీ జాయిన్ అవ్వాక ఆమెతో ఎవరు మాట్లాడరు, ఆమె తెలుసుకోవాలి. ఎవరు మాట్లాడరు, తర్వాత పైన మాట్లాడరు, కింద మాట్లాడరు. చాలా పెద్ద పెద్ద వాళ్ళు జాయిన్ అవ్వాక ఏమైపోతుందో మీకు తెలుసు, నాకు తెలుసు. నిశ్శబ్దంగా కూర్చోవాలి అంతే. సో అది ఒక ఆల్టర్నేటివ్ ఉన్నది. నేను నవీన్ గారు కొత్త పార్టీ పెడితే మంచిది అంటున్నాను. ఎందుకంటే చాలా మంది రాజకీయ నాయకులకి టికెట్లు రావట్లేదు. చిన్న రాష్ట్రం, ఏదో పోటీ చేస్తారు, కాంపిటీషన్ వస్తారు, తప్పులేదు. కేరళ తెలంగాణ అంత సైజు రాష్ట్రానికి 20 పార్టీలు ఉన్నాయి. 20 పార్టీల్లో వాళ్ళకి ఎమ్మెల్యేలు ఉన్నారు, లేకపోతే ఎంపీ ఉన్నారు, చైర్మన్షిప్స్ ఉన్నాయి. ఇక్కడ 2-3 ఉన్నాయి అంతే కదా పార్టీలు. సో ఆమెకి ఆప్షన్ ఉన్నది పార్టీ ఫామ్ చేయడం. కానీ ధైర్యం ఉన్నదా? ధైర్యం కావాలి, చాలా ధైర్యం కావాలి. మీకు సింపుల్ కాదు. ఏదో ఒక మీటింగ్ పెట్టేసి 500 మందో 1000 మందో వచ్చి జై జై అంటాం, ఎయిర్పోర్ట్కు 5 బస్సులతో వెళ్ళి జై జై అంటాం. ఇవన్నీ ఎవరైనా చేయించుకోగలరు, మనకు తెలుసు. పార్టీ పెట్టడానికి ధైర్యం కావాలి, ఒక బోల్డ్నెస్ కావాలి. అది మరి చూడాలి మనం. ఇంకా అది అంత చేస్తారా అంటే నాకు నమ్మకం లేదు. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ పుల్లారావు గారు. సో మొత్తం మీద